విలేజ్లో చూసినట్టుంది. చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే శిల్పారామంలో ఇంత గొప్పగా కళాకారులు రావడం, అదేవిధంగా చాలామంది జనాలు కూడా రావడం జరిగింది. ఎందుకంటే అందరు ఊర్లలోకి వెళ్ళకుండా చాలామంది ఇక్కడికే వచ్చారు. ఊర్లో ఉన్నంత సంతోషం ఇక్కడ ఉంది. చాలా బాగుంది. ఫ్రెండ్స్తో కూడా వచ్చాము మేము కూడా. చాలా హ్యాపీగా ఉంది. చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే విలేజ్లో కూడా ఇట్లా ఉంటుంది. సేమ్ అదే విధంగా హైదరాబాద్లో చూడడం చాలా సంతోషంగా ఉంది. బాగుంది. ప్రాపర్గా మాది మెదకు. మేము హైదరాబాద్లోనే ఉంటాం. ఊరికి కూడా వెళ్ళలేక ఇక్కడే ఉన్నాము. ఇక్కడికి వచ్చినాం. మేము ఈరోజు వనస్థలీపురం నుంచి మా బాబు, మా కోడలు, మా ఇద్దరు మనవరాళ్ళు మాదాపూర్లో ఉంటున్నారు. ఇక్కడ ప్రతి సంక్రాంతి కూడా శిల్పారామము చాలా ప్రత్యేకత ఇక్కడ సందర్శకులకు. అందులో భాగంగానే నేను ఈరోజు రావడం జరిగింది. ఇంతకుముందు పలు పర్యాయములు ఇక్కడ వచ్చినాము. ఈ మన తెలంగాణ సంస్కృతి కానీ, తెలుగు రాష్ట్రాల సంస్కృతి కానీ చాలా గొప్పగా నిర్వహించుకుంటాము. ప్రత్యేకించి ఇక్కడ ఈ పాత సంస్కృతి అంతా మనకు కనపడుతుంది. ఇక్కడ ఊర్లలో ఉన్న సంస్కృతి, గంగిరెద్దులు కానివ్వండి, హరిదాసులు కానివ్వండి అని చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. పాతకాలమును మరిపించే విధంగా ఉన్నది. ఏర్పాట్లు చాలా చక్కగా చేసిన గవర్నమెంట్. విలేజ్లో అంటే నేను 20 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆ హరిదాసులు ఆ గ్రామాలు వేరు. ఇప్పుడు ఆ గ్రామాలలో లేరు. అందరూ పలు రకాల పనుల మీద, చదువుల కొరకని, ఉద్యోగాల కొరకని పల్లెలు కొంచెం దూరమైనవి. ఏదో కొంతమంది సంవత్సరానికి అక్కడికి ఊర్లలో పోయేటోళ్ళు ఉన్నారు. ఊర్లకు పోలేని వాళ్ళు ఇక్కడనే సంక్రాంతి చేసుకోవాలనే విధంగా సిటీ దరిదాపులో ఉన్న వాళ్ళంతా ఈ శిల్పారామంలో వచ్చి ఆనందపడుతున్నారు చూసి. హరిదాసు అన్ని మంచిగా చాలా పాత ఇది. ఆ జ్ఞాపకాలు, ఆ స్మృతులు ఇప్పుడు జ్ఞాపకం వస్తున్నాయి నాకు ఇది చూస్తూ ఉంటే. నాకు ప్రస్తుతం 70 సంవత్సరాలు. ఇది మా మనవరాలు. నాకైతే మంచిగా అనిపిస్తుంది. నాకు ఫస్ట్ ఇక్కడ వచ్చినాక లక్కీ అనిపించింది. ఎందుకంటే కొన్ని థింగ్స్ కూడా బాగానే ఉండే. It's so nice. We're from Chennai to watch this. We're here to watch. Yeah. Yeah. It's really nice. Really liked it. The atmosphere right now is very traditional. You know, we can feel the vibes of the village, like seeing this like atmosphere, the people and like the cultural people. It's so nice. We really enjoyed the trip to Shilparamam. చాలా బాగుంది. నేను ఫస్ట్ టైం వచ్చాను. చాలా ట్రెడిషనల్గా ఉంది. ఎంజాయ్ చేస్తున్నాను. అంతా కూడా బాగా ఆడుకుంటున్నాము. మన కజిన్స్ అందరూ వచ్చాము.
నేను ఇన్నర్వీల్ ప్రెసిడెంట్ అండి ఇన్ ఆంధ్ర. ఈరోజు విలేజ్కి వెళ్ళడానికి వీలు కాక ఇక్కడ వస్తాం వల్ల ఎక్సలెంట్ అండి. విలేజ్ని మైపరిపిస్తూ ఉంటాగా కానీ ఇది ఎక్కడ తీసిపోవాలా. ఎద్దుల బండి మీద వెళ్ళటం కానీ, ఒక గంగిరెద్దుల్ని ఆడిస్తాం కానీ విడిగా చాలా మన విలేజ్లో ఇన్ని దొరకవు, అంతకన్నా కూడా ఇక్కడ చాలా ఎక్కువ ఉన్నాయి. ఎక్సలెంట్ శిల్పారామం. అలా ఏం లేదండి, ఇక్కడ నాకు అంతా బాగుంది. ఎందుకంటే ఇంకా యాక్టివిటీస్ చాలా ఉన్నాయి, అక్కడికన్నా కూడా ఇక్కడ యాక్టివిటీస్ చాలా ఉన్నాయి. విలేజ్ ఏంటంటే మనుషులు ఉండకపోయి ఉండొచ్చు, అదే వెదర్లో మనుషులు లేరేమో, కానీ ఇక్కడ మాత్రం అన్నీ ఉన్నాయండి, ఏమీ లేనిది లేదు. చాలా బాగుంది. అవి కాకుండా ఎక్స్ట్రా యాక్టివిటీస్ కానీ, విలేజ్ టైప్ ఆఫ్ బొమ్మలు కానీ, ఇది కానీ అన్నీ ఒకటి కాదు, అదే కాదు షాపింగ్ కూడా ఉంది విత్. ఇక్కడైతే మనం విలేజ్ వెళ్తే ఎంజాయ్ చేస్తాం కానీ షాపింగ్ ఉండదు. బట్ ఇక్కడ ఏమన్నా కొనుక్కోవాలన్నా కానీ అరిసెలు కానీ, బూర్లు కానీ అన్నీ దొరుకుతున్నాయండి. ఇక్కడ ఏది లేదు, ఉన్నది లేదు అనేది లేదు, అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఎక్సలెంట్. జరగబోయేది చెప్తాను, మంచిగా మార్చి పలుకు, మధుర మీద మంచి పలుకు, కాసి విశాల పలుకు, పలుకో పలుకు, పంచదార తీయగా ఉంటుంది. తీయగా ఉంటుందా? మనకి పెళ్ళైపోతుంది, నాతో సోచి చెప్పించుకుంటే. పిల్లలు లేని వారికి పిల్లలు పుడతారు, ఆస్తులు అంతస్తులు పెరిగిపోతాయి. నా చెయ్యటువంటిదే తల్లి, నీ చేయకున్న రేఖలు నీ కుటుంబం చల్లగా ఉంటుంది. మీరు అనుకున్నవన్నీ జరుగుతాయి. ఆ పుట్టగాడు కూడా మంచిగా ఉంటాడు, మంచిగా అల్లరి చేస్తాడు. అన్నీ చేస్తానే తల్లి. ఎరుకోయమ్మ ఎరుకు, సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఎరుకుల వేషము కట్టుకొని ప్రతి గ్రామానికి వెళ్ళి సోదోయమ్మ సోది చెబుతానమ్మ సోది, ఉన్నది ఉన్నట్టు చెబుతాను సోది చెబుతానమ్మ సోది, ఉన్నది ఉన్నట్టుగా చెబుతాను, లేనిది లేనట్టుగా చెబుతాను, జరిగేది చెబుతాను, జరగబోయేది చెబుతాను, ఈరోజు చెబుతాను, రేపు చెబుతాను, చెబుతూనే ఈ పండగ కాలాన్న మీ పూర్వీకులు మీ తాతల వాళ్ళు పట్టు చీరలు పెట్టి మాకు పిండి వంటలు పెట్టి సోది చెప్పించుకునేవారే తల్లి. సోదో ఎమ్మ సోది. Hey!